వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధాస్ క్రియేటివ్ వైబ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే నాది మార్నింగ్ రొటీన్ అండి. మార్నింగ్ లేవగానే గుమ్మం ముందర ఊడ్చేసి నీట్గా శుభ్రంగా ఊడ్చేసి తుడిచి ముగ్గు పెట్టేసుకుంటాను. డైలీ మార్నింగ్ నేను చేసే పని అదే. లేవగానే అపార్ట్మెంట్ అయినా సరే నేను డైలీ పెట్టుకుంటానండి ముగ్గు అనేది. గుమ్మం ముందర ముగ్గు ఉంటేనే నిండుగా ఉంటుంది. కొద్ది స్పీడ్లో పెట్టానులేండి ముగ్గు వేయటం. కావాలంటే నేను విడివిడిగా ఎప్పుడన్నా ముగ్గులు అనేవి చిన్నవి వేసి పెడతానులేండి ఎవరికైనా కావాలి అనుకుంటే. ముగ్గేసి ముగ్గులో పసుపు కుంకుమ వేస్తే ఆ ముగ్గుకే అందం వచ్చేస్తుందండి. ఇంటి ముందు ఇంకేమీ ఉండాల్సిన పని లేదు, ముగ్గు ఉంటే చాలు. స్టిక్కర్స్ అవన్నీ అంటేస్తారు కానీ అవి ఎంతైనా ముగ్గు వేసినంత నిండుదనం రాదండి. అలా తర్వాత పసుపు కుంకుమ వేసాను ముగ్గుల్లో. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా ఊడ్చుకొచ్చానులేండి. ఊడ్చి ఫ్రెష్ అప్ అయిపోయి ఈరోజు ఫ్రైడే కదండి, పారాయణ నేను 40 days పారాయణ చేస్తున్నానండి. ఆ పారాయణలో ఫ్రైడే కూడా పారాయణ చేసుకున్నాను. మార్నింగ్ లలిత పారాయణ అండి. అలా బాగా అలంకరించుకున్నాను. ఫ్లవర్స్ అలంకరించుకుని దీపం పెట్టుకుని పారాయణ చేసుకున్నానండి. పూలు ఉంటే ఎక్కడెక్కడ అలంకరించేద్దామా అని చూస్తానండి నేను. అలానే ఇక్కడ టేబుల్ పైన ఉన్న వినాయకుడి దగ్గర కూడా ఆ విధంగా పూలు పెట్టి అలంకరించుకున్నాను. ఆ తర్వాత టీవీ యూనిట్ దగ్గర ఉన్న వినాయకుడి దగ్గర కూడా ఆ విధంగా అలంకరించాను. ఇక ఆ తర్వాత నేను కిచెన్లోకి వెళ్ళిపోయానండి. వంట, బ్రేక్ఫాస్ట్ అవి చేయాలి కదా. కందిపప్పు ముందే కడిగేసి నానబెట్టేసి ఉంచాను తోటకూర పప్పు చేద్దామని. ఆ కందిపప్పుని స్టవ్ మీద పెట్టేశాను. అదొక వైపు ఉడుకుతూ ఉంటుందిలే అని ఇంకో స్టవ్ మీద ఇంకో బర్నర్ పైన వేరుశనగ గుళ్ళు వేయిస్తున్నానండి టిఫిన్కి, బ్రేక్ఫాస్ట్కి. అన్నీ ఒకసారి అటు ఇటుగా చేసేస్తానండి. బెండకాయ ఫ్రై చేద్దామని ముందు రోజే బెండకాయ ముక్కలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకో బర్నర్ పైన బెండకాయ ఫ్రైకి ఇంకో బాణీ పెట్టానండి. ఇలా చేసుకుంటే వంట, బ్రేక్ఫాస్ట్ అన్నీ ఒకేసారి అయిపోతాయండి. బెండకాయ ఫ్రై కోసం ఎండుమిర్చి, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించి ఇటువైపు ఏమో వేరుశనగ గుళ్ళు, పచ్చిమిర్చి వేగుతున్నాయండి. అటు పప్పు ఉడుకుతుంది ఇంకో బర్నర్ పైన. మల్టీ టాస్కింగ్ అనమాట మార్నింగ్ మనకి. వెల్లుల్లిపాయ వేసి వేయించాను. అటువైపు ఇడ్లీ వేద్దామని చెప్పి ఈ బర్నర్ పైకి మార్చానండి కర్రీ అనేది. తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ బెండకాయ ముక్కలు వేసేసాను. ఇడ్లీ వేయటానికి అని చెప్పి ఇడ్లీ పాత్ర పెట్టానండి. మా నలుగురికి ఒకసారి ఇడ్లీ వేసేసి పెట్టేశాను.
పప్పు పొంగొస్తుంది. నేను పప్పు కుక్కర్లో వేయనండి, టేస్ట్ బాగోదని. ఎంతైనా కుక్కర్లో ఉడికించినవి తొందరగా ఎక్కువ తినకూడదు అంటున్నారు, గ్యాస్ అలాంటిది వస్తుందని అంటున్నారు. అందుకని ఎప్పుడో అర్జెంట్ అయితేనే కుక్కర్ వాడతానండి, మామూలుగా అయితే నేను విడిగానే ఉడకబెడతాను. ఇది చట్నీకండి, మిక్సీ జార్లో వేసేస్తున్న వేరుశనగ గుళ్ళు, వెల్లుల్లిపాయలు వేసాను. కొద్దిగా కొబ్బరి వేస్తానండి నేను, కొద్దిగా చింతపండు, రాళ్ళుప్పు, జీలకర్ర, కొబ్బరి ముక్కలు వేసి మిక్సీ వేసేస్తాను. నేను ఎక్కువగా రాళ్ళుప్పే వాడతానండి, సాల్ట్ ప్యాకెట్స్ తెప్పించను. రాళ్ళుప్పునే నేను ఎప్పటికప్పుడు కూడా కొద్దిగా వేయించేసి సాల్ట్ లాగా మిక్సీ వేసేసుకుంటాను. పప్పులో తోటకూర పెట్టేస్తున్నాను. తోటకూర కన్నా ముందు నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసానండి పప్పులో, ఆ క్లిప్ మిస్ అయింది. తర్వాత తోటకూర కూడా వేసి వాటర్ సరిపోవు అని అనుకుని ఇంకొద్దిగా వాటర్ పోసానండి. మళ్ళీ ఉడుకుతుంది కానీ గట్టిగా ఉంటుంది పప్పు, గట్టిగా ఉంటే బాగోదు కండి తోటకూర పప్పు. అందుకని చెప్పి కొద్దిగా మళ్ళీ వాటర్ పోసి మూత పెట్టేసి సిమ్లో పెట్టాను. ఇందులో కొద్దిగా పసుపు, సాల్ట్ వేసాను బెండకాయ ముక్కల్లో. మాది పసుపు రెడ్గా ఉందని చూస్తున్నారేమో, అది కొద్దిగా పచ్చి పసుపు కొమ్ములు ఎక్కువ రోజులు పట్టించకుండా ఉండేసరికి కొంచెం ఆ కలర్ రెడ్ కలర్లోకి వచ్చేసినాయి పచ్చి పసుపు కొమ్ములు. చట్నీ మిక్సీ వేసాను కదండి బ్రేక్ఫాస్ట్లోకి, ఆ చట్నీని తిరగమాత వేస్తున్నానండి. ఎండుమిర్చి, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి ఆ తర్వాత వెల్లుల్లిపాయలు, కొత్తిమీర అండి, కొత్తిమీర కట్ చేసి ఉంటే ఆ కొత్తిమీర కూడా వేసాను. కరివేపాకు లేదండి, ఇంట్లో తెప్పించాలి. వెజిటేబుల్స్ కూడా అయిపోయినాయి, వాటితో పాటు తెప్పియొచ్చులే అని నేనే కదా మళ్ళీ చెప్పలేదు విడిగా. చట్నీ తిరగమాత వేసేసానండి. బెండకాయ కూడా మగ్గిపోయిందండి బాగా. అందులోకి కొద్దిగా కొబ్బరి కారం అని చెప్పి వేద్దాం అనుకున్నాను ఈరోజు. అందుకే మిక్సీ బౌల్లో ఎండు కొబ్బరి ముక్కలండి, అవి నేను ఇంట్లోనే చేసిన ఎండు కొబ్బరి ముక్కలు, కొద్దిగా కారం, మనకి కర్రీకి సరిపడినంత కారం మనకి ఎంత కావాలో అంత అందులో వేసేసి మిక్సీ వేసేసాను. మగ్గిపోయింది కదండి. ఇప్పుడు ఇది ధనియాల పొడి అండి. ఒకవైపు పప్పు కూడా ఉడికిందా లేదా అనేది చూస్తున్నాను. పప్పు కూడా ఉడికిపోయింది. ఈ బెండకాయ ఫ్రైలో ఇక కొబ్బరి కారం వేస్తున్నానండి. కొద్దిగా కొత్తిమీర వేసేసి కలిపి డిష్ అవుట్ చేసుకోవటమేనండి. ఇక బెండకాయ ఫ్రై అయిపోయింది. డిష్ అవుట్ చేసేస్తున్నాను. ఈలోపు అందరం కూడా టిఫిన్లు చేసేసామండి, బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఈ బాణీ ఎందుకు పెట్టానంటేనండి, నా దగ్గర వంకాయ ఊరగాయ ఉంది, అది తిరగమాత పెడదాం అనుకున్నా. అందుకోసం తిరగమాతకి ఎండుమిర్చి, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించి వెల్లుల్లిపాయలు కూడా వేసాను. వెల్లుల్లిపాయ కూడా చితిపేసి వేసాను.
మెంతి పొడి, ఇది వచ్చేసి ఇంగువ. టేస్ట్ బాగుంటుందండి మెంతి పొడి వేస్తే. ఇంగువ వేస్తేనేమో మనకి డైజెషన్ బాగుంటుంది అంటారు. వంకాయ ఊరగాయ అండి, చాలా బాగుంది. నేనే పెట్టాను. ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు కొద్దిగా తిరగమాత పెట్టేసుకుంటామండి. అది ఆరిపోయిన తర్వాత ఇక జాడీలో వేసేస్తా. ఇప్పుడు అటువైపు పప్పు ఉడుకుతుంది కానీ అందులో సరిపడినంత కారము, మామిడికాయ గుజ్జు పెడతానండి నేను. పప్పుల్లో మాత్రం ఖచ్చితంగా మామిడికాయ గుజ్జే. సమ్మర్లో మామిడికాయలు వచ్చినప్పుడు వాటిని తురిమేసి ఉప్పు పసుపు వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. అదే వాడతాను. ఈలోపు పచ్చడి కూడా ఆరిపోయింది. దాన్ని జాడీలోకి తీసేసుకుంటున్నా. చిన్న జాడీలు బాగుంటాయండి ఊరగాయలు అవి పెట్టుకోవటానికి. పప్పు తిరగమాతకండి ఇది. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, మెంతిపొడి, ఇంగువ. అన్ని తిరగమాతల్లో ఇంగువ వేస్తానండి నేను. మెంతి పొడి కూడా వేస్తాను. అలానే కొత్తిమీర వేగిన తర్వాత దాన్ని పప్పులో వేసేసానండి నేను. బ్రేక్ఫాస్ట్లు అయిపోయేసరికి వంట పని కూడా పూర్తయిపోయిందండి ఒకేసారి. ఇక పప్పుని డిష్ అవుట్ చేసేస్తానండి నేను. అవి ఇత్తడివి అండి, అందుకని అందులో ఉంచను. ఖచ్చితంగా వేరే బౌల్లోకి తీసేస్తాను.